ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవని విమర్శించారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ బేసిన్స్ మీద లేదని అన్నారు. బనకచర్ల ఏ బేసిన్లో ఉందని సీఎం అడుగుతున్నారని అన్నారు. గోదావరిలో 968 టీఎంసీలు కాదు 1900 టీఎంసీలు కావాలని కేసీఆర్ అడిగారని అన్నారు. రేవంత్ రెడ్డి 1000 టీఎంసీలు చాలంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ జీవితమంతా నీటి కోసమే పోరాడారని, కృష్ణా ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారాయన. 750 టీఎంసీల నీటి కోసం పోరాడారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన పాపం వల్ల కృష్ణాలో 220 టీఎంసీలే తెలంగాణకు వచ్చాయని అన్నారు హరీష్ రావు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు, బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియవయ్యా ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవయ్యా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. ఇవాళ అసలు విషయం మాట్లాడమంటే మొత్తం విషయాన్ని పక్కదో పట్టిస్తూ మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నువ్వు దీన్ని గాంధీ భవన్గా మార్చకు, దీన్ని రాజకీయ వేదికగా మార్చకు. ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. నేను ఉత్తగా మాట్లాడలే, సరే రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు, అందులో 2 ఏళ్ళు కరోనా, 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నీళ్లు 48,74,000 ఎకరాలు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఇందులో 5,71,000 ఏమో కొత్త ఆయకట్టు కాంగ్రెస్ హయాంలో, 93,000 ఎకరాలేమో స్థిరీకరణ. బీఆర్ఎస్ హయాంలో 17,24,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 31,50,000 ఎకరాలు స్థిరీకరణ.
ఎట్లా చూసిన 571, 17, 24 మోర్ దాన్ 3 times కదా. మరి నీళ్ళు రాలేదని మాట్లాడుతూ దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్, దిస్ ఈజ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్. ఇక ప్రాజెక్టులే పూర్తి కాలేదంటాడు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన హక్కును ఎస్టాబ్లిష్ చేయాలని, మన నీళ్లు మనం రాబట్టుకోవాలని కేసీఆర్ గారు గోదావరి మీద ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శ్రీరామ్ సాగర్ తప్ప ఏది కాలే. కేసీఆర్ గారు వచ్చినాక సదర్మాట కట్టిండ్రు. ఎల్లంపల్లి అసంపూర్తిగా ఉంటే దాన్ని పూర్తి చేసి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి ఎల్లంపల్లిని పూర్తి స్థాయిలో నీళ్లు నింపాం. సుందిల్ల కట్టాం, అన్నారం కట్టాం, మేడిగడ్డ కట్టాం, సమ్మక్క సాగర్ కట్టాం, సీతమ్మ సాగర్ కట్టాం. ఇవన్నీ ఒక గోదావరి నది మీద కట్టి మన గోదావరి నీళ్లలో మన రైట్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినాం. వీటన్నిటికీ హైడ్రాలజీ క్లియరెన్స్లు తెచ్చాం. 282 TMC దానికి మన కాళేశ్వరంకు తెచ్చినాం, సమ్మక్క సాగర్కు తెచ్చినాం, సీతమ్మ సాగర్కు తెచ్చాం. ఇవన్నీ కూడా హైడ్రాలజీ క్లియరెన్స్లు తెచ్చాం. ఇవే కాకుండా ఒక ప్రాజెక్ట్ కట్టలేదంటాడు. తుమ్మిళ్ళు ఎత్తిపోతలు పూర్తి కాలేదా? భక్త రామదాస్ ద్వారా నీళ్ళు అందించలేదా? మిడ్మానేరు కట్టలేదా? శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువలు పూర్తి చేయలేదా? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పథకాలను పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదా? అదేవిధంగా SRSP పునర్జీవన పథకం పూర్తి చేయలేదా? బాగారెడ్డి, సింగూరు కాలువలు పూర్తి చేయలేదా? కిన్నెరసాని కాలువలు పూర్తి చేయలేదా? గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు, చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, గట్టుపొడిచిన వాగు పూర్తి చేయలేదా? సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టి దేవాదులకు సంవత్సరంలో 300 రోజులు నీళ్ళు వచ్చేటట్టు చేయలేదా? చనాకా కొరాటా బ్యారేజ్ ఆదిలాబాద్ జిల్లాలో కట్టలేదా? ఇవన్నీ నీకు కనబడపోతే ఏం చేయాలి రేవంత్ రెడ్డి?